మిత్రా శర్మ గారితో మాట్లాడాలంటేనే మాకు వణుకు. అలాంటిది రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా వర్క్షాప్స్ ఏమైనా చేశారా, లేదంటే డైరెక్ట్? వర్క్షాప్స్ ఏం చేయలేదు. మిగతా సీన్లన్నీ వర్క్షాప్స్ చేశాం, కానీ ఇక్కడ వర్క్షాప్ చేస్తే బాగుండదు. డైరెక్ట్గా సింగిల్ టేక్లే. ఓకే. అండ్ శ్రీహాన్ గారు, బిగ్ బాస్ తర్వాతలా అప్పటి వరకు ఒక ఇది ఉండేది ఆడియన్స్కి మీ మీద. బిగ్ బాస్ అయినాక ఇంకా మంచి పేరు వచ్చింది పబ్లిక్ డొమైన్లో మన తెలుగు ఆడియన్స్కి. సో వర్జిన్ బాయ్స్లో డిండు క్యారెక్టర్, డుండి క్యారెక్టర్ ఎంత చాలా బోల్డ్గా ఉంది. బట్టలన్నీ లేకుండా షేవింగ్ తీసేసి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్లా అనిపించింది ఇప్పటి వరకు చూసిన తెలుగు ఫిలిమ్స్ నుంచి వచ్చిన రోల్స్లో కంపేర్ చేస్తే. సో ఆ రోల్ చూసి సిరి ఏమన్నారు? సిరి అయితే గడ్డం లేకుండా చూడడానికి ఇష్టపడలేదు ఫస్ట్ అయితే. ఓకే. తర్వాత అలవాటు అయిపోయింది తనకు కూడా చూసి. బట్ చేసిన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత షీ వాజ్ లైక్ ఇంకా దానికి అలవాటు పడిపోయింది. ఇంక పెద్దగా ఏం అనలేదు, పట్టించుకోలేదు కూడా. ఆబ్వియస్గా గడ్డం లేకుండా అయితే ఎవరికి నచ్చదు, చూసి అలవాటు అయిపోద్ది. కాబట్టి ముందు నుంచి నేను గడ్డం లేకుండానే ఉండుంటే చూడడానికి ఇబ్బందిగా ఉండేది కాదేమో. గడ్డంతో చూసి తర్వాత అలా చూసరికి ఇబ్బంది పడింది.